విజయము తిరోగమనం వైపా పురోగమనం వైపు అంటే ఈరోజు మనం సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పుడైతే మనం ఆందోళనకు గురవుతున్నామో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? మనం తిరోగమనం వైపు ప్రయాణం చేసి మన డెమోక్రసీ కూలిపోయే స్థితిలో ఉంది. అంటే ఇప్పుడు మన డెమోక్రసీ అంత బలహీనంగా ఉందా? కూలిపోయే స్థితిలో నిజంగా ఉందా అనే అంశం గురించి మనం కాంప్రహెన్సివ్ అనాలిసిస్ చేసినప్పుడు సేవ్ డెమోక్రసీ అనేది ఎవరి చేతిలోని విషయం? ప్రజల చేతుల్లోని విషయమా, రాజకీయ పార్టీల చేతుల్లోని విషయమా అనేది చర్చ జరిపినప్పుడు ప్రజలు రాజకీయ పార్టీలకు ఓటు వేసి అధికారాన్ని అప్పచెప్తున్నారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? డెమోక్రసీని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఎంతో ఆశతో ప్రజలు ఓట్లు వేసిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఇంత ఈజీగా ఎలా విచ్ఛిన్నం చేయగలుగుతున్నారు? ఇది ఎలా సాధ్యమవుతుంది? లోపం ఎక్కడుంది అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనకు తేలేది ఏంటంటే ఈ రాజకీయ పార్టీల యొక్క క్యారెక్టరైజేషన్ మనం గమనించినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ క్యారెక్టరైజేషన్ అనేది వైల్డ్, క్రూరత్వంతో కూడుకున్న క్యారెక్టర్. వాళ్ళు మనకు ఎన్ని సాధు మాటలు చెప్పినా కూడా, ఒక పులి ఆవుకు ఎన్ని సాధు మాటలు చెప్పినా, ఒక పులి మేకకు ఎన్ని సాధు మాటలు చెప్పినా కూడా చివరకు పులి క్యారెక్టర్ ఏంది? వైల్డ్, క్రూరత్వం, దాన్ని చంపి తినడం. ఇప్పటి వరకు 70 సంవత్సరాలలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క ఆశలను, వారి జీవితాలను చంపి వారి రక్తాన్ని కడుపారా తాగినవి. ఈ 70 సంవత్సరాలలో జరిగింది అది. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని గ్రహించి ఈ పొలిటికల్ పార్టీస్ క్యారెక్టరైజేషన్ని వైల్డ్ నుండి ఆ వైల్డ్నెస్ అనేది తొలగించాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఓట్ నీడ్. ప్రజలకు వాళ్ళు మంచి చేసేటోళ్ళు, పేదోళ్ళకి ఏమన్నా చేసేటోళ్ళు అయితే ఇట్లాంటి ప్రకటనలు వాళ్ళు చేసి ఉండేది కాదు. ఈ సందర్భంగా నాకు ఒక ఆలోచన తట్టింది ఇప్పుడే. నేను మీడియా ముందు ఇది ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నా. ఏంటంటే, మాట్లాడితే పాకిస్తాన్ ముస్లింల దేశం, పాకిస్తాన్ ముస్లింలకు ఇచ్చినారు, అసలు అదే పెద్ద తప్పిదం. ఆ పాకిస్తాన్ ఇయ్యకుంటే బాగుండేది, కానీ కొంతమంది ముస్లిం అన్నందుకు ఒక ముక్క ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టినరు. మంచి పని చేసింది, పీడ పోయింది. ఇప్పుడు హిందూ దేశం అంటే ఆ నేపాల్ పక్కకి ఇంత ముక్క ఇచ్చి హిందూ దేశం కావాలంటే వాళ్ళకు ఇంకో ముక్క ఇస్తేనా మనం శాంతిగా బతకచ్చు. ఇక్కడ ఈ దేశంలో ఒక లౌకికవాదం ఉన్నది. అందరం మనము మన లైన్లో బతుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, కాపురం చేస్తాం, పిల్లలను కంటాం. ఇంగ్లీష్ మీడియం చదివియాలన్నా, తెలుగు మీడియం చదివియాలన్నా, మరాఠీ మీడియం చదివియాలన్నా ఇవన్నీ మన ఇష్టం ఉంటుంది. అట్లనే ఏ ధర్మాన్ని పాటించాలనేది, ఏం బట్టలు వేసుకోవాలనేది, ఏం తినాలనేది అదే కదా మన రాజ్యాంగం. నువ్వు నీ లైన్ దాటుతున్నావు. ఎప్పుడైనా ప్రజలారా, మన పాలకులు మనల్ని పాలించేటోళ్ళు కాదు, మనకు శాంతి భద్రతలు సుకూనిచ్చే ప్రభుత్వం మనకు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక వాట్సాప్ గ్రూప్లో నేను మొన్న ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను డైరెక్ట్ కాంగ్రెస్కి మద్దతు ప్రకటించిన మొదటిసారి. అది చూసి దాంట్లో బీజేపీ అనేటోళ్ళు ఎవరైతే హిప్నోటైజ్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, నువ్వు బీజేపీకి ఓటేయని. ఒక హాస్యంగా ఉన్నది అదంతా. అయితే నేను వీడియో చూడండి మీకు అర్థమవుతుందని కూడా చెప్పిన. అయితే
చదువు రానోళ్ళు ఇట్లా కాటగలుస్తున్నాను నేను అనుకున్నా, కానీ చదువు వచ్చినోళ్ళు కూడా ఈ మీడియా మాయలల్లో ఊకే ఆ ధర్మం పేరు మీదనో ఏదో వాడు గుడికి కూడా పోడు, దేవునికి కూడా మొక్కడు, అసలు వానికి భగవద్గీత చరిత్ర కూడా తెలియదు, కానీ గుడ్డిగా ఒక విషం నింపేసిండ్రు, మొత్తం ద్వేషం నిండిపోయింది. అదొక టైప్ ఆఫ్ దాంట్లో వెళ్ళిపోతుంది సమాజం. నేనేమంటున్నా అంటే, ప్రియమైన హిందువులారా, భగవద్గీత చదవండి, మీనింగ్తో చదవండి, సంస్కృతం మనకు అర్థం కాదు. ముస్లింలారా, ఖురాన్ చదవండి విత్ మీనింగ్, వాడు అరబ్బీలో రాసింది మనకి ఏమర్థమవుతుంది, మీనింగ్తో చదువుండ్రి. ఈ చదువు ఉండి ధర్మాన్ని పాటించేటోళ్ళందరూ కూడా ఒక సోదర భావాన్ని పాటిస్తారు. అదే ఉన్నది ధర్మంలో. ప్రేమ ఉంటుంది, ఒక మానవత్వం ఉంటుంది. అవన్నీ లేకుండా ఒక రాక్షసత్వంతో, ఒక ద్వేషంతో, వట్టి పీఠమే లక్ష్యంగా మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టుడు, జస్ట్ ఆ అధికారం కోసం పైసల కోసమే తాపత్రయపడుతుంది తప్పితే ప్రజలు శాంతిగా ఉండాలని కోరుకుంటలేరు. మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండియా బ్లాక్ అని చెప్పబడుతున్నదో, ఆ పార్టీ గురించి నేను బైలాస్ చదివిన నాకు అర్థమైంది ఏంటంటే, మన దేశం ఒక లౌకికవాదం, ఇక్కడ మతాలు, కులాలు, రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరినీ ఆలోచన చేసే అప్పుడు రాజ్యాంగాన్ని రాసిండ్రు. ఒక అగ్రిమెంట్ అది మనకు. మనం ఇక్కడ బతకడానికి ఒక విధి విధానం ఉన్నది. ఆ అగ్రిమెంట్ ఎవడైతే తెంచే ప్రయత్నం చేస్తాడో వాన్ని అసలు నామరూపాలు లేకుండా, అసలు ఆ రాజకీయ లేకుండానే చేయడం ఈ దేశానికి మేలని నాకు అనిపిస్తుంది. ఒకవేళ హిందూ రాష్ట్రం అని రెచ్చగొడితే, ఆ రెచ్చగొట్టేటోళ్ళకు ఒక పార్ట్ ఆఫ్ ఏదో తుకడా ఇచ్చేసి పంపండి. ఇక్కడ మన బ్యూటీయే మనం అందరం కలిసి బతకాలి, హాయిగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, పండుగలు పబ్బాలు అన్నీ మంచిగా బతికే తెలంగాణలో, బతికే ఇండియాలో. మనం బ్రిటిష్ వాళ్ళ మీద కొట్లాడినప్పుడు కూడా గిట్లా అనుకోలే, అందరం కలిసికట్టుగా చేసినాం, అందరి కాంట్రిబ్యూషన్ ఉన్నది, అందరు గొప్పోలే, అన్ని మతాలు గొప్పయే. ఒకరి తర్వాత ఒకరు సివిలైజేషన్ చేంజ్ అయినా కొద్దీ ఒక్కొక్క మతం ఒక్కొక్కటి ఎవల్యూషన్ అవుతా పోయింది. హిందూ వేరే, ఇస్లాం వేరే, క్రిస్టియన్ వేరే కాదు. ఇవన్నీ కూడా మన జీవన మనుగడకు మెరుగుపరిచేటందుకు వచ్చిన ప్రవక్తలు, అది దేవుళ్ళని కొందరు అంటారు. అది ఏదైనా కూడా అదొక మన మంచి జీవన అంశం. కాబట్టి ఇవాళ చాలామంది మా స్నేహితులు కూడా చెప్పారు, హైదరాబాదులో ఓటింగ్ పర్సంటేజ్ ఓట్ల రోజు ఒక 30%, 25%, లేకపోతే 30% అవుతా ఉంది. అంటే ఓట్ల రోజు అంటే హాలిడే కాదు, ఓటు రోజు అంటే ఖచ్చితంగా బయటికి వచ్చి ఓట్లు వేయండి. ఒక్కరోజు మీరు ఓటు వేయకుండా ఇంట్లో పండుకుంటే 5 సంవత్సరాలు ఈ దేశం కానీ రాష్ట్రం కానీ మరి గూండాల చేతుల, రౌడీల చేతుల, భూ కబ్జాదారుల చేతుల, రేపిస్టుల చేతుల పోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మొదటి అంశంగా ఓటు గ్యారంటీ ఆర్గనైజేషన్ వాళ్ళ మొదటి అంశంగా తీసుకున్న విషయం ఏంటంటే, తప్పకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓట్లలో పాల్గొనండి. ఓట్ అనేది మన ప్రాణంతో సమానం. మనం మంచి వాళ్ళకు ఓటేస్తే మన ప్రాణాలను రక్షిస్తాడు. మనం అదే ఓట్లు వేయకుండా ఇంట్లో పంటే మరి అది ఆ ఓట్లతోటి రౌడీలు, గుండాలు గెలుస్తూ ఉన్నారు. మనకు అన్ని రకాల ప్రాణం తీయడం అంటే డైరెక్ట్ చంపాల్సిన అవసరం లేదు. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ కావచ్చు, అన్ని రకాలుగా అది మరి దాంట్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు తప్పకుండా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక పౌరుడిగా బయటికి వచ్చి లైన్లో నిలబడి ఓట్లు వేయాలని చెప్పి కూడా ఓట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు తెలియజేసుకుంటూ, రెండో అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు చాలామంది మా పెద్దవాళ్ళు ఇక్కడ అనుభవజ్ఞులు కూడా చెప్పారు, తప్పకుండా ఇవాళ రాజ్యాంగం, మా ఇస్లాముద్దీన్ భాయ్ చెప్పారు, రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అంటే నేను అడుగుతా ఉన్నా, మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్యాంగం మీరు రాయలేదు, రాజ్యాంగాన్ని తీసే హక్కు మీకు లేదు, రిజర్వేషన్లు మీరు ఇయ్యలేదు, తీసే హక్కు మీకు లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ అగ్రవర్ణాల పేదలని చెప్పి 10% మీరు పెట్టుకున్నారు. దేశంలో ఉన్న ఒక 5-6% ప్రజలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి 90% ఈ దేశంలో 90% ఉన్న ప్రజల్లో నోట్లో మట్టి కొట్టినటువంటి అమిత్ షా, మోడీ గారు ఇవాళ మీరు దేశంలో అబద్ధాలు ఇవాళ జేబులో వేసుకొని తిరుగుతూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మనకు ఇండ్ల కాడ పొద్దున్నే సాయిబాబా బొమ్మ పెట్టుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళేమో బండి పెట్టుకొని వాళ్ళ పొట్టతిప్పల కోసం వస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రాముని బొమ్మ పెట్టుకొని ఇవాళ మొత్తం దేశాన్ని అంతా కూడా మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం.
రాముడికి ఇక్కడ ఎవరం వ్యతిరేకం కాదు. ఇవాళ ఎవరి ధర్మాలను వాళ్ళు పాటించుకోండి. ఇవాళ ఈ దేశం యొక్క ధర్మం మన రాజ్యాంగం, ఈ దేశం యొక్క హక్కులు మన రాజ్యాంగం ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం అందరం కూడా సామాన్యమైన ప్రజలం. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు ఉన్నోళ్ళు లేరు, భూస్వాములు లేరు. కానీ మనం బతుకుతా ఉన్నాం, ఈ రకంగా మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం, మన బాధ చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ మా జర్నలిస్టు మిత్రులు కూడా ఇవాళ ఇంత ఓపికగా మరి కూర్చొని వాళ్ళు వింటూ వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఈ బాధలన్నీ పోవాలంటే ముందు మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగాన్ని రక్షిస్తా, రాజ్యాంగానికి అనుకూలంగానే పరిపాలన ఉంటుంది, రిజర్వేషన్లు పోవు. ఇవాళ ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ దేశంలో నష్టపోతున్నారు. ఇవాళ ఈ దేశంలో మొత్తం సంపాదన అంతా ఒక గుజరాత్లోనే ఉంటా ఉంది. ఆ గుజరాత్ అంటే గుజరాత్ ప్రజల దగ్గర కాదు, ఆ గుజరాత్లో ఉన్నటువంటి పెట్టుబడిదారుల దగ్గర ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారి ఇవాళ జోడో యాత్ర, న్యాయ యాత్ర అని చెప్పి ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి ఆయన యాత్ర చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు భయమేస్తూ ఉంది, భయభ్రాంతులుగా ఉంది. ఎందుకంటే ఇవాళ మూడోసారి కనుక మళ్ళీ మోడీ వస్తే ఈ దేశానికి మూడిందనే ఒక సంకేతం కింది వరకు కూడా పోయింది. కానీ ఇవాళ కొంతమంది స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇవాళ అదేవిధంగా వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ మేము బీసీలం, ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి మేము నిలబడ్డం, మాకు బీసీలకు ఓట్లు వేయండి అని చెప్పి ఇవాళ వీళ్ళు చరిత్రహీనులుగా నిలబడ్డానికి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ రాజకీయ స్వార్థం కోసం మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పక్షాన మీరు ఒక ప్రతినిధిగా నిలబడి మీరు ఓట్లు అడుగుతున్నారంటే ఇది సిగ్గుచేటు కాదా అని చెప్పి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరి ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగం బ్రతుకుంటేనే మనం బ్రతుకుంటాం. ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి రాసినటువంటి రాజ్యాంగం. స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి మనకు స్వతంత్రం ఈ దేశానికి వచ్చినటువంటి గ్రంథం మన రాజ్యాంగ గ్రంథం. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మనం బ్రతుకుతాం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే అటువంటి మరి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమిలో ఉన్న అభ్యర్థులందరినీ కూడా ఇవాళ ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఇంట్లో నుండి బయటికి వచ్చి ఓట్లు వేయాలి, లేకపోతే ఈ దేశానికి ప్రమాదం ముంచి ఉంది. ఈ దేశానికి ఇవాళ ఒక సమాజాన్ని, ఒక ముస్లిం సమాజాన్నే కదా వాళ్ళు దూషిస్తున్నది. మేము ఈ హిందువులు అందరం చల్లగా ఉండరని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఇవాళ మీ కడుపులు కూడా కొట్టిండ్రు, ఇవాళ మిమ్మల్ని కూడా పేదోళ్ళని చేసిండ్రు. ఇవాళ ఎంతమంది హిందువులు ఇండ్లు లేక, జాగాలు లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక బాధలు పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి. ఇవాళ ఇండియా కూటమిని ఇవాళ రాహుల్ గాంధీ ఒక్కడు దేశంలో తిరుగుతూ ఉన్నాడు, ప్రియాంక గాంధీ దేశంలో తిరుగుతూ ఉన్నది ఒక ఆడబిడ్డగా. ఈ దేశం కోసం మా నానమ్మ మరి చనిపోయింది, నా తండ్రి ముక్కలైండు, అయినా కూడా ఈ బీజేపీ వాళ్ళు మమ్మల్ని దేశద్రోహులు అంటా ఉన్నారు. బీజేపీ నుండి, ఆర్ఎస్ఎస్ నుండి ఒక్కడన్నా ఈ దేశం కోసం చచ్చిపోయిందా అని చెప్పి అడుగుతా ఉంది ఆ ఆడబిడ్డ. నిజంగా ఆ ఆడబిడ్డ మాటలు వింటే తన తండ్రి ఈ దేశం కోసం చచ్చిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి మరి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి సోదరులారా, ముందు నేను అదే మరి కాంగ్రెస్ పార్టీలో తప్పులు లేవా అంటే బరాబర్ తప్పులు ఉన్నాయి. అదేం కాంగ్రెస్ పార్టీ 100% మంచి పార్టీ అని చెప్పడం లేదు. కానీ ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటే మనకు హక్కులు ఉంటాయి. అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భూస్వాముల మీద కూడా మనం పోరాటం చేయొచ్చు. కానీ మళ్ళా మోడీ వస్తే ఇక పోరాటాలు ఉండవు, ప్రశ్నించడాలు ఉండవు, హక్కులు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు, మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు. కేవలం బానిసలు, గుజరాత్ పెట్టుబడిదారులు మాత్రమే ఈ దేశంలో రాజ్యాన్ని ఏళ్తారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరూ ఓట్లు వేయాలి అని చెప్తూ ఖచ్చితంగా మరి ఇండియా కూటమిని గెలిపించాలని చెప్తూ మరి ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ మాకు మొదటి నుండి ఒక చీఫ్ అడ్వైజర్గా మాకు అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి మరి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారిని మరి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్రాల్లో బాండ్ రాసి ఇచ్చారు, చాలా రాష్ట్రాల్లో కూడా బాండ్ రాసి ఇచ్చారు. దీన్ని మేము కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లలో కూడా ఏ ఊరుకు ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రాంతానికి మీరు ఏ నాయకుడు వచ్చినా ప్రజలు మాకు మీరు బాండ్ రాసి ఇవ్వండి,
ఇది చేస్తాం ఖచ్చితంగా, మేము పార్టీ మారము, మేము ఇదే పార్టీలో ఉంటాము, మేము మంచి స్కూల్స్ తీసుకొస్తాము, మంచి వైద్యశాల తీసుకొస్తాము, ఈ డెవలప్మెంట్ వర్క్ మేము చేస్తామని మీరు రాసి ఇవ్వండి అని ప్రజలు డిమాండ్ చేయాలి. అది డెమోక్రసీని మనం కాపాడుకోవచ్చు అట్లా డిమాండ్ చేసినట్లయితే. ఇక్కడ చాలా 2-3 విషయాలు మీ దృష్టిలోకి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ సభలో ప్రవేశించినట్టే మొదలు ఆ పదవిని చేపట్టకంటే ముందు మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామంటారు. రాజ్యాంగం ఏమని? ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడతాం, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మేము నడుస్తాం. ఇది కూడా ఒక రకంగా వాళ్ళు చేసిన వాగ్దానమే, ఇది కూడా బాండే ఒక రకంగా వాళ్ళు చేసినటువంటిది. ఏది? మేము రాజ్యాంగం ప్రకారం నడుస్తాము అని ప్రామిస్ చేయడం. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. అయ్యా, రాజ్యాంగం ఏం చెప్తుందో ప్రమాణం చేసిన రోజు అన్న కనీసం మీరు తెలుసుకున్నారా? భారత ప్రజలకు, భారత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు ఏమి ఇవ్వాలని ఉంది రాజ్యాంగంలో? నువ్వు చేసావు కదా ప్రమాణం, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను, అందులో ఏముందో నువ్వు తెలుసుకున్నావా? విద్య విషయంలో ఏం చెప్పింది రాజ్యాంగం? ఉచిత విద్య, ఉచిత విద్య, పేదవాళ్ళ పిల్లలందరికీ పౌష్టికాహారం ఇవ్వడం, వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, మోసాలు లేనటువంటి ఒక సమాజాన్ని మనం నిర్మించడం, ఒక శాస్త్రీయ సమాజాన్ని, సైంటిఫిక్ అవుట్లుక్ను కలిగించడం, ఇది రాజ్యాంగంలో ఉంది. చాప్టర్ 4 చదవండి దయచేసి, చాప్టర్ 3 చదవండి. ఏం హక్కులు ఉన్నాయి ప్రజలకు, మీరు ఏం వాగ్దానం చేశారు ప్రజలకని. ప్రధానమంత్రిగా నువ్వు గ్యారంటీ ఇచ్చినప్పుడు విద్యను ఏం చేయాలా? కార్పొరేట్కి ఇస్తావా? ఇది రాజ్యాంగం చెప్తున్నదా? వైద్యాన్ని కార్పొరేట్కి ఇస్తావా? ఇది రాజ్యాంగం చెప్పిందా? రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తావా? ఇది కార్పొరేట్ చెప్పిందా? కాబట్టి అవుతుందో మిత్రులారా, ఏ విషయాలన్నా కానీ మీకు ప్రజలకు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే, నువ్వు ఏదైతే తెల్లారులేసి పాలు తాగుతున్నావో, ఛాయ్ తాగుతావో, కాఫీ తాగుతావో, అన్నం తింటావో, నీ పిల్లల్ని ఎక్కడ చదివించాలని ఆలోచిస్తావో, మీ తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే ఏ దవాఖాన తీసుకుపోవాలని ఆలోచిస్తావో, ఇవన్నిటికీ రాజకీయాలకు సంబంధం ఉంది బాబు. దయచేసి తెలుసుకోండి, మీ జీవితానికి రాజకీయాలకు సంబంధం ఉంది. ఇవాళ టమాటా మీరు 40 రూపాయల కేజీ కొంటున్నారంటే దానికి రాజకీయం సంబంధం ఉంది. ఇవాళ నూనెలో కల్తీ ఉందంటే దానికి రాజకీయాల సంబంధం ఉంది. ఇవాళ కల్తీ వాడి మన పిల్లలకు కూడా గాంజా దొరికి, డ్రగ్స్ దొరికి పిల్లలు చెడిపోతున్నారంటే దానికి అదాని పోర్ట్లో దొరికేటువంటి గాంజాయితో, డ్రగ్తో సంబంధం ఉంది. దాన్ని ఆపలేకపోయినటువంటి యొక్క గవర్నమెంట్ యొక్క అధికారులతో, వాళ్ళ మీద ఉండేటటువంటి రాజకీయ నాయకులకు సంబంధం ఉంది. నీ లైఫ్కు నేను అనుకుంటా నేను బాగున్నా నాకెందుకులే కాదు, నీ లైఫ్ పొలిటికల్గా సంబంధం ఉంది. అది మీరు తెలుసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, ఒక విషయం చెప్పేసి నేను ముగిచ్చేస్తున్నా, టైం అయిపోయింది. ఏమీ లేదు, ఈ రాజ్యాంగం ఏదైతే ప్రజలకు మాట్లాడే హక్కు ఇచ్చింది, ఇది జీవించే హక్కు ఇచ్చింది, అక్రమ అరెస్టు నుంచి మీకు రక్షించే అధికారం రాజ్యాంగం 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలా. సో ఫ్రెండ్స్, ఈ రాజ్యాంగం అయితే ఎంత మహానుభావులు రాశారండి, రాజ్యాంగం ఎంత గొప్ప వాళ్ళు రాశారు. ఇటువంటి అంటే ఒక ఓట్ల కోసం అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు, వాళ్ళు ఓట్ల కోసం అబద్ధాలు ఆడేవాడు కాదు. గాంధీజీ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఎంతోమంది స్వతంత్ర సమరంలో జైలుకు పోయి బాధలు పడి దెబ్బలు తిని ప్రజల కోసం ఒక రాజ్యాంగం ఇచ్చారు. బెస్ట్ రాజ్యాంగం ప్రపంచంలో, ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ అవర్ ఇండియా. అండ్ ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారో వాళ్ళు దేశానికి ద్రోహం చేసినట్లే. కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ, ఈ రాజ్యాంగాన్ని రక్షించడంలో ఇండియా కూటమి ఒకటే మనకు ప్రత్యామ్నాయం కనబడుతుంది. అందులో ఎన్ని లోపాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా
జస్ట్ ఒక ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి తాత్కాలికంగా మట్టుకు ఇవాళ గత్యంతరలేని పరిస్థితుల్లో ఇండియా కూటమికి మనం బలపరచాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పి చెప్తూ, మీరు ప్రజలు ఎవరైనా ఏ యువకుడన్నా కానీ నాకు జాబ్కు ఇవాళ ప్రభుత్వానికి ఓటుకు సంబంధం ఉందో మీరు తెలుసుకోవాలా, దయచేసి తెలుసుకోవాలా. నువ్వు తినే తిండికి నీ ఓటుకు సంబంధం ఉంది. అది తెలుసుకోలేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసే పాలసీలకు సంబంధం ఉంటుంది, అగ్రికల్చర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ చేసే పాలసీకి సంబంధం ఉంటుంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్